లక్ష్మీ విలేజ్ ఫుడ్స్కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు నేను నాటుకోడి పులుసు చేసుకున్నాను. ఇంత తిక్కి గ్రేవీ తోటి ఎంత బాగా వచ్చింది అంటే ఎలా చేసుకున్నాను. ఇది రోటీ చపాతీలోకి, పూరి పులకాలోకి, వేడి వేడి అన్నంలోనికి చాలా అంటే చాలా బాగుంటుందండి. చూసారా ఎంత బాగుందో? ఇంత కమ్మగా వచ్చేలాగా, ఇంత బాగా వచ్చేలాగా ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఎలా చేసుకున్నాను నేను మీకు చూపించేస్తాను. ఇంకెందుకు లేటు వెళ్ళిపోదామా? వచ్చేసండి నేర్చుకుందాం. చేసుకుందాం. సరిపోతుంది. ఆయిల్ ఎక్కింది, వేసేసుకుందామండి. లవంగ మొగ్గ, లాలిక్కాయ, బిర్యానీ పువ్వు, అదే స్టార్ పువ్వు, బిర్యానీ పువ్వు, ఈ 2 చెక్క ముక్కలు, ఇదేమో సాజీర, 2 బిర్యానీ ఆకులు ఇలా తుంచుకుని వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందామండి. సన్నగా చీరికల కింద కట్ చేసుకుని వేసుకుంటే బాగుంటుంది. ఉల్లిపాయ 1/2 కేజీ అనమాట. 1/2 కేజీ ఉంటుంది. అంటే ఇది వాటా తీసుకున్నాను నేను. వాటా తీసుకోవడంలోని అది 1/2 కేజీ అని నేను అనుకుంటున్నాను. 1/2 కేజీ ఉంటుందండి. కోడి మాంసం 1/2 కేజీ కోడి మాంసం పులుసు అనమాట. అయితే ఇది ఇలాగా బాగా ఎర్రగా వచ్చేంత వరకు ముక్కలు ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు ఈ చీరికలు అనమాట. ఇలా వేగినప్పుడే పసుపు వేసుకుందాము. ఉప్పు పసుపు వేసుకుందాము. 1 స్పూను పసుపు, 2-3 స్పూన్లు వేసుకుందాము ఈసారి. 1 2 3 స్పూన్లు పసుపు అన్నమాట. ఉప్పు 3 స్పూన్లు, 1 స్పూను పసుపు. చూసారు కదా? ఇది మూత పెట్టుకుందాము. బాగా ఎర్రగా మగ్గిపోవాలన్నమాట. ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. చూస్తున్నారు కదా? ఎర్రగా వేగినాయి. ఇలా వచ్చినప్పుడు ఉల్లిపాయ ఎప్పుడైనా సరే ఎర్రగా బాగా వేగిందనుకోండి, కూరకి మంచి రుచినిస్తుంది అనమాట. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. 2 స్పూన్లు వేసుకుందాం అండి. ఫుల్గా 2 స్పూన్లు వేసుకుంటే బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు టమాటాలు, ఇవి మనయే, మన చెట్లు ఉన్నాయి కదా, కోసుకున్నాం. ఆ టమాటాలు అన్నమాట. పొండుగా ఉన్నాయి చూసారా? భలే రెడ్గా ఉన్నాయి కదా? ఇలాగ అయిన తర్వాత కోసుకోవాలన్నమాట. మనకి కోసుకోవడానికి బాగుంటాయి. అప్పటికప్పుడు ఇలా కోసుకుని తాజాగా కోసుకుని వండుకుంటే ఎంత బాగుంటుందండి. మన దొడ్లో మనం హార్వెస్ట్ మన ఇంటికాడ చాలా బాగుంటుంది కర్రీ. టమాటా కూడా బాగా మగ్గిపోయేంత వరకు మగ్గించుకుందాం. టమాటా కూడా బాగా మగ్గిపోయింది కదండి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న కూర వేసుకుందాం. నాటుకోడి చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇది ఒక వాటా అనమాట. 1/2 కేజీ పై మాట ఇంచుమించు ఉంటుందండి. ఇది నాటుకోడి పులుసు అయితే చాలా బాగుంటుందండి. మీకు ఎంతమందికి తెలుసు? ఎంతమంది వండుతారు? ఎంతమందికి వచ్చు? ఎంతమంది తిన్నారు? టేస్ట్ ఎలాగుంటుందో మీకు ఎంతమందికి తెలుసు? చెప్తారా మీరు? చాలా అంటే చాలా బాగుంటుంది. జుట్టు వచ్చింది చూసారా? పుంజి అనుకుంటండి. జుట్టు అది. కారం వేసుకుందాం అండి. కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది అన్నమాట. చూసుకుని మీరు వేసుకోండి, మీ తినేదాన్ని బట్టి. నేను ఎక్కువ వేసానని అనుకోవద్దు. మాకు కొంచెం ఎక్కువగానే ఉండాలి. ఉప్పు కానీ కారం కానీ కొంచెం మేము ఎక్కువగానే తింటాము. అంటే ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళది కదండి. మీరు ఎంత తింటారో అంతా వేసుకోండి, మీరు తినేదాన్ని బట్టి. అలాగే కొద్దిగా ధనియాలు జీలకర్ర పొడి వేపి పెట్టుకుంటాను. ధనియాలు జీలకర్ర వేపి పెట్టుకుని పొడి చేసుకుంటాను అన్నమాట. అలాగే ధనియాలు జీలకర్ర పొడి తర్వాత గరం మసాలా పొడి అండి. చూసుకుని వేసుకోండి, మీ తినేదాన్ని బట్టి సరిపోతుంది. అలాగే కొద్దిగా కొత్తిమీర కాడలతో కోసి వేసుకున్నాను అనమాట. చాలా బాగుంటుంది కొత్తిమీర. కోసి పెట్టుకున్నామండి. పచ్చిమిర్చి చీరికల కింద అవి కూడా వేసేసుకుందాం. ఎందుకంటే ముందుగా వేస్తే దాంట్లోని బాగా వేస్ట్ అయిపోతాయని చెప్పి నేను కొంచెం మధ్యలో వేద్దామని చెప్పి వేయలేదు. ఇప్పుడు వేస్తున్నాను.
ఈ ఉప్పు కారం అన్నీ మసాలాలు వేసుకున్నాం కదా, కొంచెం సేపు మగ్గించుకుందాం. బాగా ముక్కలు పడుతుంది అనమాట. మూత పెట్టుకుందాం. మీకు ఇష్టపడితే వేసుకోండి. ఫీవర్ కొంతమందికి ఇష్టం ఉండదు కదా ఈ స్మెల్ అనేది. అదేంటి అనుకుంటున్నారా? పుదీనా అండి, కడిగి వేసుకోండి. పుదీనా కూడా మనం పండించుకున్నదే, పుదీనా కొనవసరం లేదు. కొత్తిమీర కూడా మళ్ళీ వేసానండి, అది అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు వేసాను అనమాట. అవి కూడా మళ్ళీ ఒక వారం 10 రోజుల్లో మన కొత్తిమీర కూడా రెడీ అయిపోద్ది అనమాట. కొంచెం కొంచెం ఇప్పుడిప్పుడే వస్తుంది. అలాగే పుదీనా కూడా నేను నాటుకున్నాను, వచ్చింది, అది వేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఇలా అయిపోయింది కదండి, ఉడికిపోయింది. దీంట్లోనే కొంచెం నీళ్లు పోసేసుకుందాం. పులుసుకి సరిపడా పోసుకుందామండి నీళ్ళు. అలా పోసుకుంటే సరిపోతుంది. లోటాన్నర నీళ్ళు అనమాట. ఇంకేం పొయ్యము, ఈ నీళ్ళే. మళ్ళీ మళ్ళీ ఏ అవసరం లేదు, దీంట్లోనే ఉడుకుద్ది. ఒక 7-8 విజిల్ రావాలండి, ఎందుకంటే ఈ ముక్క చాలా గట్టిగా ఉంటుంది. అందుకు కాబట్టి 7-8 విజిల్ వచ్చిందంటే ముక్క బాగా ఉడుకుద్ది. ఆ ముక్కలో ఉన్న ఓట్లాగా ఉంటుంది చూసారా, అది అనేది ఇందులో దిగుద్ది అన్నమాట. ఆ రసం కుక్కర్ పెట్టేసుకుందాము. ఒక 7-8 విజిల్ వచ్చిన తర్వాత కట్టుకుందామండి. చూసారా ఎలా ఉండాలి పులుసు అంటే, ఎలా ఉండాలన్నమాట. ఇప్పుడు దీంట్లో ఉప్పు కారం ఏం సరిపోయిందో చూసుకుందాం. చాలది. ఇప్పుడు వేసుకున్న దాంట్లో సరిపోతుంది. దీంట్లో ఇప్పుడు ఇందా మనం పేస్ట్ ఆడి పెట్టుకున్నాం కదా, అన్ని రకాలు కలిపిందనమాట. ఈ పేస్ట్ వేసేసుకుంటాం. అలాగే కొన్ని నీళ్లు పోసుకుని కడిగేసుకున్నాం కదా, లాస్ట్గా అయిపోయింది. కూరకి రుచి మరింత రుచినిస్తుంది. ఇప్పుడు ఇది గ్రేవీ ఉంటుంది, పులుసు బాగుంటుంది, రుచి ఇంకా బాగుంటుంది అనమాట. దీంట్లోని కరివేపాకు వేసుకుంటున్నాం. దీన్ని ఇప్పుడు ఒక్క పొంగు రానిద్దాం, ఉడికిచ్చేద్దాం, అయిపోద్ది. ఒక్క ఉడికించుకుంటే సరిపోతుంది. చూద్దాం, అయిపోయింది కదా, కొంచెం ఎగిరిపోయింది. బా ఎంత బాగుందో చూసారా. ఈ మాత్రం పులుసు ఉండాలి. ఈ మాత్రం పులుసుతోటి, ఈ గ్రేవీతోటి ఈ కర్రీ ఇలా ఉండాలన్నమాట. ఇలా ఉన్నప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది. అంతే అండి, అయిపోయింది. కొద్దిగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. నచ్చిందా మీకు? ఈ నాటుకోడి పులుసు ఎలా చేసుకోవాలో చూపించాను, చెప్పాను. అర్థమయ్యే రీతిలో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నచ్చిందా అండి మీకు? మీరు ఎలా చేసుకుంటారండి? నేనైతే ఎలా చేసుకుంటాను ఎప్పుడు కూడా. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ రోటీ చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుందండి. ఇది గారెల్లోకి అయితే ఇంకా బాగుంటుంది. పక్కనే గారెలు ఉంటే ఇంకా బాగుంటుంది అనమాట, గ్రేవీతోటి. సరేనా? నోరు ఊరిపోతుంది కదా చూస్తూ ఉంటే. సరే అండి, మీకు కనుక ఈ కర్రీ నచ్చితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు తెలిసిన వారికి పంపించండి. అలాగే నన్ను ఎప్పుడు లాగానే ఆదరిస్తున్నారు కాబట్టి లైక్ చేసుకోండి.